జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మనం ఈ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో జరగటం లేదు. ఏది ఈరోజు ముఖ్యమంత్రి అంతా వేదాంతం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. కాదా మరి ఇన్ని బడాయి మాటలు ఇప్పుడే చెప్తుండని అనుకుంటున్నాం. మా తండ్రి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగినవని ఇప్పుడు చేసినట్టు చెప్పుకుంటున్నదేంది? దానివల్ల లాభం ఏమిటి? అవును, అభివృద్ధి వల్ల ఏం లాభం ఉండదు మీకు. చాలా ఆశ డబ్బు అంటే. ఎట్లా సంపాదిస్తావు మరి? పూర్తిగా అవినీతితో సంపాదించుకొని. నీకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది మిగిలిర్రు? కేవలం 50-60 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. మరి నీకు ఇంతమంది యాండ్ ఇచ్చినాక ఎట్లా బతుకుతావు? కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ. ఏంది నువ్వు చేసింది కాంగ్రెస్ పార్టీకి? ముందర కంటే చాలా ఎక్కువ. ఏందా ఎక్కువ? పెద్ద ఎత్తున మార్పు తీసుకొని వచ్చాం. అవును, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ లకు పంపి పెద్ద మార్పు తెచ్చినవు. వాస్తవమే. సిగ్గు అనిపిస్తలేదా సారు? గర్వంగా ఎంతైనా గొప్ప మార్పు తెచ్చినావు. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు. నిజమే, 2 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ ను ఖాళీ చేసినావు. నాకేం సంబంధం ఉంది? నువ్వు సంబంధం లేకుండా ఉండబట్టే వాళ్ళు వెళ్ళిపోయిర్రు. ఏమైతుంది మన రాష్ట్రం? ఏమైతుంది? ఏట్లా మన్నైతుంది. నాకంటే మీకే బాగా తెలుసు అనుకోండి. ఎప్పుడు పోతుంది నీ కుర్చీ? సరే, క్లైమాక్స్ వచ్చింది అంటున్నారు. వచ్చిందో లేదో తెలీదు. కొంపదీసి మళ్ళీ నిన్నే కొనసాగిస్తారా ఏంది? అటువంటి ప్రయత్నం చేయకూడదని నేను కోరుతున్నాను. పక్క నిన్ను తీసేస్తారా? నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వైతే ఎట్టి పరిస్థితులలో వద్దు సారు. కఠినంగా ఉంటాను. అందుకే వద్దంటున్నాం. మాకెవరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యా, ఇక్కడ ఎవరు బాధపడుతుండ్రా అని అంత పెద్ద మాట అంటావు? దళితుల పక్షాన ఎవరు మాట్లాడాలి? ఒక్కనే ఉన్నా మాట్లాడుతందుకు. మీరు వచ్చారు, హాయిగా భోజనం చేశారు, వెళ్ళిపోయారు. లేకపోతే అక్కడనే పండుకునేది ఉండేనా? మనందరం కూడా చరిత్రహీనులు అవుతాం. ఆ మాట నీకు సూట్ అయినట్టు మాకు కాదు. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు? కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలని. నువ్వు ముంగడ పడితే ఏసీలో చైతన్యం వస్తుందా? సాగించడం కుదరదు. మరి ఏం పోషడానికి వచ్చినావు? ఓన్ చేసుకోవటం కోసం కానీ లేకపోతే అధికారంలోకి రావటం కోసం కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలని. సరే, మీకు ఏదో పనిలా చాలా అనుభవం ఉందంట కదా. ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసే విధానంలో ఇటువంటి పనులన్నీ జగనే చేస్తాడంట కదా. ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. అయితే అసలు మనిషివే నువ్వు. ఇంతకీ ప్రభుత్వం ఉండాలనా ఊడిపోవాలనా? ఈ ప్రభుత్వం ఉండాలని కోరుతున్నాం. జగన్కి బెయిల్ రావాలంటే ఈ ప్రభుత్వం ఉండవలసిందే కదా. అది జరగలేదు. ఎందుకు తొందరపడుతూ అవుతుందిలే. నేను మారెప్ప గారు నెక్స్ట్ వీక్ ఢిల్లీ పోతున్నాం. మనం అందరం కూడా భారతీయులం. మీరు కూడా రండి, వచ్చిండు ఆయన. మనం అందరం కూడా భారతీయులం. ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఏ ప్రాంతానికి కూడా స్వేచ్ఛగా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇది మనకి మన రాజ్యాంగం ప్రసాదించిన వరం. ఒడి తిరగాలి, సుడి తిరగాలి, ఒడి తిరగాలి, సుడి తిరగాలి. ఈ అందరి సమయం కూడా వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అగో, ఈ పద్ధతికి ఎప్పుడు మారినవే? గత కొద్ది రోజులుగా. కుయ్యి సార్, కారు కూతలు ఎన్ని ఉంటాను కుయ్యి. పొట్ట పట్టుకోవడం అంటే ఏంటండి? గిద్దెలు కదా నీకు, మా పోరాడు చెప్తాడు చూడు. ఊరిడ్చి ఇంకోరు పోవడం అన్నట్టు. ఇన్నవా రాంబొట్ల అంటే పొట్ట పట్టుకున్నాను. ఏ నేరం ఇదేమన్నా? చెప్పండి, ఇంకేమైనా ఉంటే అడగడం పర్లేదు. హైదరాబాద్కు నీకు ఏం సంబంధం? హైదరాబాద్తో నాకు అనుబంధం ఎక్కువ ఉంది. ఎట్లా? పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇడ్లీ వడ సాంబార్ అంత సులువుగా దొరికేవి కాదు. పైసలు పెడితే ఎంబడే దొరుకుతాయిగా, మరి నీకు ఎందుకు దొరకలే? సో ఇందులో ఇంకా కన్ఫ్యూజన్ ఏముందండి? అందుకే పైసలు చేతిలో పట్టుకునే మార్కెట్ పోవాలి. పుట్టికి ఎగిరేనమ్మా సర్గానికి ఎగిరిందంట.
జజ్జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.